ఎవరినో తక్కువ చేసి మాట్లాడతావు, ఎవరినో కావాలని గిచ్చి మాట్లాడతావు, వాడు ఏమండో నువ్వు అన్న మాటకు బాధపడి ఇంకేం చేయలేడు, అలా మౌనం అయిపోతాడు. ఎందుకంటే నీతో ఆడు వాదించలేదు, ఎందుకంటే ఆడు నీలా గర్విష్టి కాదు కనుక వాదించడు, సైలెంట్ అయిపోతాడు. ఒక విషయం చెప్తున్నా, నీ మాటల చేత సైలెంట్ చేసేస్తావు, కానీ గుర్తుపెట్టుకో, నీ మీద దేవుడే జోకులు వేయడం స్టార్ట్ చేస్తాడు. దేవుడు జోకులు వేస్తే ఎలా ఉంటుందండి? దేవుడు జోకులు వేస్తే ఎలా ఉంటుంది తెలుసా? ఇంకా లైఫ్లో దారిని పోయి కుక్క కూడా చూసి మనల్ని నవ్వుతుంది. గుర్తుపెట్టుకో, కుక్క పనికిరాని కుక్క కూడా మనల్ని చూసి నవ్వుతుంది. ఎందుకంటే నువ్వు కుక్క కూడా లోకి అయిపోతావు. దేవుడు నీ మీద జోకులు వేయడం స్టార్ట్. దేవుడు జోకులు వేయడం అంటే డైలాగులు చెప్పడు, ఆమిడి అయిపోయేలా చేసేస్తాడు జీవితాన్ని. దేవుడు అదే చెప్తున్నాను, నువ్వు ఎదుటోళ్ళని ఎటకారం చేసావంటే నేను ఎటకారం చేస్తాను, ఎదుటోళ్ళని తక్కువ చేసావంటే నేను నిన్ను తక్కువ చేస్తాను, ఎదుటోళ్ళని డౌన్ చేసావంటే ఇదిగో నీ మీద ఎలా డౌన్ ఫాల్ స్టార్ట్ చేయాలో నేను స్టార్ట్ చేస్తాను. జాగ్రత్త, నీకు గర్వదృష్టి ఉందేమో ఆపే.